ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే ప్రారంభింది. మనం చూడొచ్చు ఇప్పుడు ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ వద్ద అయితే ఏర్పాట్లన్నీ చేశారు. ప్రధానంగా చూసుకోవచ్చు ఉత్కంఠంగా మారుతుంది ఎన్నికల ఫలితాలు. అయితే ఎమ్మెల్సీ అని ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీ అయితే నెలకొంది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 జిల్లాలకి 20,783 మంది ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 92.40% అయితే పోలింగ్ అయితే జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు తుది ఫలితాలకి దాదాపు 12 గంటలు, అంటే మొదలుపెట్టిన నుంచి 12 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు అంచనా అయితే వేస్తున్నారు. ఎన్నికల అధికారి హరేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే ప్రధానంగా ఇదంతా మొత్తం హరేంద్ర ప్రసాద్ జిల్లా కలెక్టర్ అలాగే పర్యవేక్షణ అధికారిగా ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. ఆయన సమక్షంలో అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ వద్దకైతే సిపి శంఖభద్ర బాగ్జీ అయితే ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో 3 అంచెల భద్రత నడుమ కౌంటింగ్ జరుగుతుందని చెప్పి తెలియజేశారు. అలాగే 20 టేబుల్స్ ఏర్పాటు, 6 రౌండ్ల లెక్కింపు ప్రక్రియ అయితే జరుగుతుంది. 3 దశలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 150 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా చూస్తామని చెప్పి తెలియజేయడం అయితే అయింది. అయితే మనం చూసుకోవచ్చు మొత్తం అంతా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసి ఏయూ ఈ కెమికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ వద్ద అయితే ఈ ఏర్పాట్లు అన్నీ చేశారు. ఎక్కడికక్కడ టెంట్లు అవి వేసి ఈ మొత్తం అంతా ఈ రౌండ్లు లెక్కింపు మొత్తం పకడ్బందీగా ఏర్పాటు చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు ఎవరికైతే కన్సర్న్ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఐడి కార్డులు అయితే ఇచ్చారో వాళ్ళని లోపలికి పంపించడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి నిమిషం పోలీసు పర్యవేక్షణలో అయితే ఉంది. ఈ ఎవరిని పడతాను పంపించకుండా మొత్తం అంతా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. ఏదేమైనా ఇది మరో గంటలో అయితే ఇప్పుడైతే ఈ మొత్తం రౌండ్స్ అన్ని మొత్తం అంతా సాగ్రిగేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సాగ్రిగేట్ చేసుకున్న తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు ప్రారంభించిన సమయం నుంచి 12 గంటలు సమయం అయితే పట్టే అవకాశం అయితే ఉందని చెప్పి వీళ్ళు ఎన్నికల స్టాఫ్ అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా మొత్తం ఉత్కంఠంగా అయితే నెలకొంది. మొత్తం ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా అసెంబ్లీ ఎలక్షన్కి తలదన్నేలా అయితే ఇక్కడ ఏర్పాట్లు అవి చేశారు. అలాగే రిజల్ట్ కోసం కూడా అదే విధంగా అందరూ ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇది ఎమ్మెల్సీ విశాఖ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి ఈ అప్డేట్. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గుంటూరులోని ఏసీ కాలేజీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే మాత్రం గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగనే పీడీఎఫ్ అభ్యర్థి ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అలాగే వీటన్నిటికి సంబంధించి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మొత్తం 3,47,116 ఓటర్లు ఉంటే మొత్తం 2,41,491 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి ఉంది. సో అలాగనే కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఏసీ కాలేజీ వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్లోకి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగనే ఏసీ కాలేజీ ఆవరణలోకి ఎవరైనా ఉద్యోగులు కావచ్చు, బయట వ్యక్తులు కానీ రావాలంటే కేవలం ఐడి కార్డులు చూపెడితేనే, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఐడి కార్డులు చూపెడితేనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కౌంటింగ్ సెంటర్ చుట్టూ కూడా పోలీసులు భారీ స్థాయిలో బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కౌంటింగ్ సెంటర్లో 28 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 28 టేబుల్స్ మీద ఆ 2 లక్షల పోలైనటువంటి 2,41,490 ఓట్లు లెక్కిస్తారు. సో ఈ ఓట్లు మొత్తం ఏదైతే పోలైన ఓట్లు మొత్తం లెక్కించడానికి దాదాపు 17 రౌండ్లు పడుతుందని అధికారులు అంచనా వేశారు. మొత్తం 17 రౌండ్లలో ఈ పోలైన ఓట్లన్నింటినీ కూడా అధికారులు లెక్కిస్తారు. అలాగనే కౌంటింగ్ కు సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కడ కౌంటింగ్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం 600 మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారు. సో వీళ్ళందరూ కూడా షిఫ్టుల వారీగా పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు, సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఇలాగ అన్ని డివైడ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో మొదట ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు అనేది లెక్కించడం జరుగుతుంది. అలాగనే కౌంటింగ్ కూడా 3 షిఫ్ట్లుగా, ఎందుకంటే కౌంటింగ్ సెంటర్ వద్ద 3 షిఫ్ట్లుగా కౌంటింగ్ సిబ్బంది పాల్గొనేలాగా కూడా అధికారులు ఆల్రెడీ ఇప్పటికే ప్రిపేర్ చేశారు. సో కౌంటింగ్ అనేది ఎక్కడ ఆగదు, కంటిన్యూగా షిఫ్టుల వారీగా కౌంటింగ్ జరిగే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లను మొదట లెక్కించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు ఏదైతే ఉన్నాయో
ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో స్పష్టమైన ఆధిక్యత వచ్చినట్లయితే సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 50% కంటే అబో ఫస్ట్ ప్రయారిటీ ఓట్లే వచ్చినట్లయితే విజేతను ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో గనక ఫలితం తేలకపోతే అప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓట్లకు వెళ్ళిపోతారు. సో సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కిస్తారు. దాని తర్వాత అక్కడ కూడా కౌంటింగ్, అక్కడ కూడా రిజల్ట్ రాకపోయినట్లయితే మళ్ళీ థర్డ్ ప్రయారిటీ ఓట్లకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అయితే మాత్రం కౌంటింగ్ కు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అలాగనే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏదైతే కౌంటింగ్ ఇప్పుడే బిగిన్ అయింది. సో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు అలాగనే కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా మధ్య ప్రధాన పోటీ ఉన్నప్పటికీ కూటమి అభ్యర్థే కొంత ఏదైతే గెలుస్తారన్న ఒక అంచనా అయితే ఉన్న నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం మీద అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ పూర్తి స్థాయిలో పూర్తయ్యి రిజల్ట్ ప్రకటించే వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా 3 షిఫ్టుల్లో కౌంటింగ్ ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా చెల్లని ఓట్లు ఏదైతే ఉన్నాయి, గత ఎన్నికల్లో చెల్లని ఓట్లు దాదాపు 10,000కు పైగా చెల్లని ఓట్లు పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి కూడా కౌంటింగ్ పర్సెంటేజ్ గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 65% పోల్ అయ్యాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 69.5% అంటే ఆల్మోస్ట్ ఆల్ 70% ఓట్లు పోలైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ పర్సెంటేజ్ పెరగడంతో చెల్లని ఓట్లు సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా రెండు వర్గాలు, ఏదైతే అటు పీడీఎఫ్ అభ్యర్థి కావచ్చు, ఇటు టీడీపీ ఏదైతే కూటమి అభ్యర్థి కావచ్చు, వాళ్ళ వర్గాల్లో కూడా ఈ చెల్లని ఓట్లు ఏమైనా ఎక్కువగా ఉంటాయనే ఒక ఆందోళన అయితే ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా చెల్లని ఓట్లు 10,000కు పైగా పట్టడంతో అక్కడ చూసుకున్నట్లయితే ఆ రిజల్ట్ కు సంబంధించి అవి కొంత ప్రభావం చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే చెల్లని ఓట్లకు సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటికి సంబంధించి కౌంటింగ్ సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం ఈ రోజు మిడ్ నైట్ కల్లా కౌంటింగ్ కి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు కనుక రిజల్ట్ రాకపోయినట్లయితే ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీ ఓట్లు కౌంట్ చేసేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతో రిజల్ట్ రాకపోతే కనుక కౌంటింగ్ కి సంబంధించి కావచ్చు, రిజల్ట్ కి సంబంధించి కావచ్చు, ఫలితాలు వెల్లడించే అవకాశం అయితే బాగా ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 రోజుల పాటు కౌంటింగ్ కు సిద్ధమయ్యేలాగా సిబ్బందిని అందరినీ కూడా కౌంటింగ్ కి సన్నద్ధమయ్యేలాగా అధికారులు కూడా వాళ్ళని ఎవరు చేయటం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఫస్ట్ ఫలితాల్లో ఎవరు లీడ్ వస్తారనే ఆసక్తి అయితే ఉంది. అలాగనే ఫైనల్ గా ఎవరు గెలుస్తారన్న ఆసక్తి, ఎందుకంటే ఇక్కడ పీడీఎఫ్ అభ్యర్థి అలాగనే కూటమి అభ్యర్థి మధ్య పోటీ హోరాహోరీగా ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అయితే మాత్రం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది.